ఈ విశ్వంలో ఉన్న పంచభూతాల్లో మానవుడు నడిచే నేల భూమి. భూమి మనం నడిచే నేల, కానీ మనం వినని శ్వాసలు ఇందులో దాగి ఉన్నాయి. మన జీవితాలు ముందుకు సాగుతుంటాయి, కానీ అడుగులు కింద పడతాయి ఏదో తెలియని ప్రకంపనలు. ప్రతి ప్రకంపనం ఒక సంకేతం, కానీ ఆ సంకేతాన్ని గుర్తించే వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ భూమి మీద చలనమున్న చీమ దగ్గర నుండి మానవుడి వరకు తనకి ఏమన్నా హాని కలిగిన, ఏదన్నా కష్టం వచ్చిన ఒక సంకేతాన్ని ఇస్తారు. అలానే ఈ భూమి కూడా ఏదన్నా విపత్తు జరిగే ముందు ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఆ సంకేతాన్ని ముందుగా గుర్తించే వారి కథే మన ఈ శివ కథ. తినే మన శివ పెద్దగా ఐఐటి లాంటి కాలేజెస్లో చదువుకోలేదు, అలానే ఎంఎన్సి లాంటి సంస్థల్లో పనిచేయలేదు. కానీ మన భూమి పలికే పల్చని ధ్వనులను 5 ఏళ్లుగా వింటున్నాడు. ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ భూకంపం ఎలా కనిపించబోతుంది భూమి అని తన నోట్బుక్లో రాసేస్తాడు. ఆ తర్వాత ఆ రాసిన సమాచారాన్ని మానవుడు వాడే సోషల్ మీడియా యాప్స్ ద్వారా మనుషులకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక సంకేతం సరైన వ్యక్తి చేతిలో పడితే వేల ప్రాణాలు కాపాడగలదు. శివన్న, అది నువ్వు భూకంపాల గురించి ఇట్లా ప్రాజెక్ట్స్ చేస్తుంటావు కదా, అసలు ఏంటిదన్న ఈ భూకంపాలు అంటే అసలు ఏం చేస్తున్నావు? నార్మల్గా ఏంటంటే ప్రజెంట్ నేను భూకంపాల గురించి చేస్తున్నా. అంటే భూకంపాలు ఎప్పుడు వస్తాయి, ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తాయి, ఏ ప్రాంతంలో వస్తాయి అనేది ప్రజెంట్ ఎక్కడ లేదు మాట. అంటే ప్రజెంట్ ఏంటంటే భూకంపం వచ్చే ముందు ఉంది, కానీ వచ్చిన తర్వాత ఉంది, కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే యుఎస్జిఎస్, ఎన్సిఎస్ లేకపోతే వేరే ఆర్గనైజేషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో వచ్చింది, ఎంత వచ్చిందని రెక్టర్ స్కేల్ పైన రికార్డ్ చేస్తాయి. అది మన ప్రజెంట్ ఇప్పుడు తుఫాన్లు, మన వర్షాలు తుఫాన్లు ముందల ఎలా వస్తాయో అలా భూకంపాలు ముందు వచ్చేది లేదు మాట. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ముందు వచ్చేది. సో ఇది దానివల్ల మనకు జనరల్గా తెలుసు భూకంపాలు వచ్చినాక ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది అనేది. దానికి మనం ముందు తెలుసుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అంటే భూకంపం ఏదైనా ప్రాంతంలో వచ్చేది, ఒక పెద్ద భూకంపం వచ్చిన ముందు తెలిసిందనుకో ఒక ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది నుంచి 2,00,000 మంది చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. కొన్ని కేసుల్లో 10 లక్షల మంది చనిపోయిన కేసులు కూడా ఉన్నాయన్నమాట మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు పాత హిస్టరీ చూసుకుంటే అలాగా ఇప్పుడు మనం ఒక పెద్ద భూకంపం ముందుగా గుర్తించగలిగితే దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది సేవ్ చేయగలుగుతాం. అది ప్రజెంట్ ఇప్పుడు ఏమున్నాయంటే 2 మెథడ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భూకంపం ఎన్జిఆర్ఐ లాంటివి ఏం చేస్తాయంటే భూకంప కేంద్రాల కింద, భూకంప జోన్ల కింద డివైడ్ చేస్తాయి. అవి ఏం చేస్తాయంటే దాదాపు మన భారతదేశంలో 5 జోన్ల కింద డివైడ్ చేసింది అనమాట. జోన్ 1, 2, 3, 4, 5 అని. 5లో ఏంటంటే చాలా ఎక్కువ భూకంపాలు వస్తాయి. జోన్ భూకంపాలు అంటే దాదాపు 8 నుంచి 9 మ్యాగ్నిట్యూడ్ వస్తాయి. అలా ఎక్కడంటే మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాలయాల బార్డర్ మొత్తం ఉంటుందన్నమాట. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పైన అస్సాం, నార్త్ ఈస్ట్ 7 స్టేట్స్ మొత్తం జోన్ 5లో ఉన్నాయి. అంటే ఇక్కడ దాదాపు 8 నుంచి 9 మ్యాగ్నిట్యూడ్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ జోన్ 4లో ఏంటంటే దాదాపు ఇక్కడ 7 మ్యాగ్నిట్యూడ్ అలా రావడానికి ఛాన్స్ ఉంటాయి. అది ఎక్కడంటే మనం ఇక్కడ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, అలాగే గుజరాత్లో కొంత ప్రాంతం అలాగ ఉంది. అలాగా జోన్ 3 ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఇక్కడ సౌత్ ఇండియాలో కొంత ఉంది, మిడిల్ ఇండియాలో కొంత ఉంది. అలా జోన్ 2లో ఏంటంటే సేఫ్ జోన్ అనమాట. ఇది దాదాపు ఇక్కడ మనకి తెలంగాణ కూడా జోన్ డెక్కన్ ప్లాట్, ఇది జోన్ 2లో ఉంటుంది. అంటే దాదాపు ఇక్కడ మ్యాక్సిమం వస్తే 5 మ్యాగ్నిట్యూడ్ అవకాశం ఉంది. అంటే
భారతదేశంలో దాదాపు జోన్ 2లో మన డెక్కన్ హైదరాబాద్ అనేది సేఫ్ జోన్ ఉంది. అంటే ఇక్కడ భూకంపాలు చాలా తక్కువ తీవ్రతతో వస్తాయి, అంతే, పెద్దగా ఎక్కువ రావు. ప్రకృతి విపత్తులు ఎలా ఉంటాయంటే తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు మనకు 2 నుంచి 3 రోజులు గ్యాప్ తెలుస్తుంది. ముందుగా ఐఎండి లాంటి సంస్థలు ఏం చేస్తాయంటే ముందలు చెప్తాయి, ఇలాగ 2 నుంచి 3 రోజులు 2-3 రోజుల ముందల ఒక అంచనా వేస్తారనమాట. అంటే ఈ ప్రాంతంలో తుఫాను ప్రభావితం చూపించబోతున్నాయి. అలాగా ఇప్పుడు భూకంపాల విషయానికి వస్తే అలాంటిది హెచ్చరిక కేంద్రం ఏంటంటే లేదు. ప్రజెంట్ 30 నుంచి 40 సెకండ్లు మధ్యలో ఉన్న ఒక మెథడ్ ఉందన్నమాట. అది మాత్రమే ప్రజెంట్ వరల్డ్ వైడ్గా కొన్ని జపాన్, మెక్సికో లాంటి కొన్ని సిటీస్లో అది ప్రైమరీ వేస్ బేస్ చేసుకుని దాన్ని ఉపయోగించి చేస్తున్నారు. అంటే ఒక 30 నుంచి 40 సెకండ్లు మాత్రం ముందే తెలుస్తుంది. సో అంత తక్కువ టైంలో మనం దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు నేనేం చేస్తానంటే దాదాపు మనం వారం నుంచి 10 రోజుల ముందుగా ఒక భూకంపాన్ని అంచనా వేయడానికి నేను చేస్తున్న మెథడ్లో ఆప్షన్ ఉందన్నమాట. అది దాదాపు ఒక 20 నుంచి 30 భూకంపాలు మనం చేసాం రీసెంట్గా, అంటే గత 5 సంవత్సరాల నుంచి డేటాలో. సో అయితే శివన్న ఇప్పటి వరకు అసలు ఎన్ని భూకంపాలు గుర్తించారు? సో మీరు గుర్తించినవి అన్నీ ఏమన్నా సాధ్యమైనాయి అంటే వచ్చినాయి అన్న? ఇప్పుడు నేను దాదాపు ఈ ప్రాజెక్ట్ని 2004-2005లో స్టార్ట్ చేశాను. అప్పుడు 2004లో సునామీ వచ్చింది ఇండోనేషియాలో, అది దాని తర్వాత స్టార్ట్ చేసినాక ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. రికార్డెడ్గా ఏంటంటే 2020 నుంచి ట్విట్టర్లో ఏంటంటే భూకంపం వచ్చే ముందు ట్విట్టర్లో టైం స్టాంప్ ఉంటుంది కాబట్టి మెయింటైన్ అవుతుంది కాబట్టి దాంట్లో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి దాదాపు కొన్ని వందల భూకంపాలు ప్రిడిక్ట్ చేయడం అయింది. కానీ అందుట్లో కొంచెం యాక్యురేట్గా ఉన్న భూకంపాలు దాదాపు ఒక 22 నుంచి ఒక 30 మధ్యలో ఉన్నాయన్నమాట భూకంపాలు. అంటే మేము మొత్తం యావరేజ్గా తీసుకుంటే ఒక 18% యావరేజ్గా భూకంపాలు సక్సెస్ రేట్లో ఉన్నాయి. అంటే మనం అనుకున్న భూకంపం కొంచెం అంటే మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఎక్కువ కొంచెం అనుకున్న టైంకి అటు ఇటుగా అనుకున్న ప్రాంతానికి కొంచెం అటు ఇటుగా ఇవన్నీ దాదాపు 22 భూకంపాలు మాత్రం రికార్డెడ్గా మెయింటైన్ చేస్తా ట్విట్టర్ అకౌంట్లో పెట్టాం. దాని యాక్యురసీలు కూడా వెబ్సైట్లో ఉంది, SCISMO.in మేము రికార్డెడ్గా మెయింటైన్ చేస్తాం పెట్టాం మనం. శివన్న అయితే ఇప్పటివరకు కనిపెట్టినవి బాగానే ఉంది. సో ఇలా వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చేస్తున్నారా అంటే ఇలా భూకంపాలు కనిపెట్టడం? ఇప్పుడు ఏమైందంటే భూకంపాలు కనిపెడతాం కంటిన్యూగా అనేది ఎక్కడ లేదు. అంటే ఎవరైనా ఎప్పుడైనా చెప్పినా కానీ 2022లో టర్కీలో ఒక అతను చెప్పాడు భూకంపం వస్తుంది ఒక వారం రోజుల ముందర, ఒక్కసారి అయింది. అంత ముందు అతను చెప్పాడు, దాని తర్వాత కూడా చెప్పాడు, అయ్యేం అవ్వలేదు అన్నమాట. అలాగే కొందరు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా చెప్తున్నారు ఇలాగా భూకంపాలు వస్తాయని. అక్కడ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రాంతంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎంత తీవ్రత వస్తుందని ఈ 3 విషయాలు చెప్పకుండా మామూలు చెప్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 200-300 సంవత్సరాలు అంత ముందు కూడా తీసుకుంటే కనుక యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలాగ కంటిన్యూగా భూకంపాలు చెప్పేది ఎవరు చెప్పలా. అలాగే నేను కూడా కరెక్ట్గా చెప్పిన నాది దాంట్లో కూడా మెథడ్లో అంత యాక్యురేట్గా లేవు. కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా చూసుకుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం కంటిన్యూగా చెప్తాం. 2020 నుంచి రికార్డెడ్గా మెయింటైన్ చేస్తాం. ప్రతి సంవత్సరం భూకంపాల గురించి చెప్తూ ఉంటాం. దాంట్లో ఎఫిషియన్సీ తక్కువ ఉన్నా సరే మనం చెప్తున్న భూకంపాలు దగ్గరగా వస్తాయి. ఈ ప్రకృతి మనతో మాట్లాడుతుంది, వినేవాళ్ళు అవసరం. భూమి మన గురువు, వినడం నేర్చుకోవాలి. అది వినగలిగితే రేపటి నుంచే రక్షించగలం. భూమిని గౌరవించడం మన భవిష్యత్తును కాపాడే తొలి అడుగు.